సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం ఈ 3 యుగాలు క్రమంగా ముగిశాక చివరగా భూమి మీద ఒకే ఒక కొత్త యుగం ప్రారంభమైంది. అదే కలియుగం. భూమాత అలసిపోయింది. యుద్ధాలు, దుర్మార్గం, అహంకారం, లోభం ఇవన్నీ ఆమె ఒడిలో భారంగా పేరుకుపోయాయి. ద్వాపర యుగాంతంలో శ్రీకృష్ణుడు భూమిని విడిచి వైకుంఠానికి వెళ్ళిన వెంటనే ఆయనతో పాటు ధర్మం, సత్యం, దైవిక తేజస్సు కూడా వెనక్కి తగ్గాయి. ప్రపంచం మీద కలి ప్రవేశం ఎలా జరిగింది అంటే, శ్రీకృష్ణుడు వెళ్ళిన వెంటనే ఆకాశంలో మార్పులు సంభవించాయి. చంద్రుడు తన కాంతిని కోల్పోయాడు. నక్షత్రాలు మసకబారాయి. గంగానది జలాలు నీలి కాంతిని కోల్పోయాయి. అప్పుడే ఒక చీకటి మేఘంలా భూమి మీదకు దిగాడు కలి. చీకటితో నిండిన కాయంతో మానవుల మనసులో చోటు చేసుకున్నాడు. అతని చప్పుడు ఇలా వినిపించింది: ఇప్పుడే నా యుగం ప్రారంభమైంది. మనుషులు భోగాల్లో మునిగిపోతారు. సత్యం తగ్గిపోతుంది. ధర్మం ఒక పాదం మీద మాత్రమే నిలుస్తుంది అని చెప్తాడు. మెల్లగా మానవ హృదయాలు మారిపోయాయి. మానవులలో మార్పు ఇలా సంభవించింది. మెల్లగా మానవ హృదయాలు మారిపోయాయి. ఒకప్పుడు యజ్ఞాలు చేసేవారు. ఇప్పుడు భోగాలకు బానిసలయ్యారు. పూజలు రూపకల్పనగా మారాయి. భక్తి కన్నా ప్రదర్శన పెరిగింది. విద్యాధనం ఉన్నవారు వినయం కోల్పోయారు. ధనికులు దానం అంటే భయపడ్డారు. బలవంతులు బలహీనులను అణగదొక్కడం మొదలుపెట్టారు. ధర్మం ఒక పాదం మీద నిలిచింది అని బ్రహ్మదేవుడు అన్నారు. మిగతా 3 పాదాలు సత్యం, దయ, శాంతి ఇవి మెల్లిగా కూలిపోయాయి. దేవతల మనోవ్యధ ఎలా ఉంది అంటే, ఇంద్రుడు, వరుణుడు, అగ్ని, వాయువు అందరూ కలిసి విష్ణువును ప్రార్థించారు. ప్రభు, మానవులు మమ్మల్ని మర్చిపోయారు. నిన్ను పూజించడానికి భయపడడం లేదు అని అడిగారు. అప్పుడు విష్ణువు చిరునవ్వుతో ఇలా అన్నాడు: ఈ యుగం చివరిలోనే నేను మళ్ళీ అవతరిస్తాను. కలికి అవతారంగా పాపాన్ని శుద్ధి చేస్తాను. అప్పటి వరకు ధర్మం చివరి పాదం మీద నిలిచేలా నేను కాపాడుతాను అని సమాధానం చెప్పాడు. భవిష్యత్తు దృశ్యం ఎలా ఉంది అంటే, కాలం గడుస్తుంది. ప్రజలు దురాశలో మునిగిపోయి ప్రేమను మర్చిపోతారు. వర్షాలు సమయానికి పడవు. ప్రకృతి కోపంగా మారుతుంది. నదులు ఎండిపోతాయి. పశువులు కనుమరుగవుతాయి. అయినా కొంతమంది భక్తులు చిన్న దీపాల్లా ఇంకా దివ్యజ్యోతిని వెలిగిస్తారు. వారే ఈ కలియుగానికి ప్రాణం. యుగాంతం ఎలా ఉంటుంది, కల్కి అవతారం ఎలా వస్తుంది అన్నదానికి సమాధానం ఏమిటంటే, కలియుగం చివరిలో ఒకరోజు శంబాల గ్రామంలో ఒక మహా తేజోమయుడు జన్మిస్తాడు. అతను కల్కి అవతారుడు. అతను వైకుంఠనాథుడే. శుద్ధి కోసం మళ్ళీ భూమికి వస్తాడు. తన ఖడ్గంతో దుష్టులను సంహరించి ధర్మాన్ని పునరుద్ధరిస్తాడు. ఆ తర్వాత మళ్ళీ సత్యయుగం ప్రారంభమవుతుంది. ముగింపు సందేశం ఏమిటంటే, కలియుగం ఎంత చీకటి అయినా ఒక నామస్మరణ, నారాయణ, శివాయ నమః, దుర్గే దుర్గే మనసులోని చీకటిని తొలగించగలదు. కలో తత్ హరికీర్తనాత్. ఈ యుగంలో భగవన్నామస్మరణే పరమాయుధం. ఈ వీడియో చూసినందుకు హృదయపూర్వక ధన్యవాదములు. మీకు నచ్చితే తప్పక లైక్ చేయండి. మీ స్నేహితులతో షేర్ చేయండి. మరిన్ని భక్తి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.